కంపల్సరీగా ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఈ మెడికల్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ మెడికల్ ఏదైతే ఉందో, ఫైల్స్ అడ్మిషన్ తీసుకోరు. పాస్పోర్ట్ లో చూపించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. ఎవరైతే ఇజ్రాయెల్కి కేర్ గివర్ లేదా కేర్ టేకర్ వీసా మీద ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి కొత్త అప్డేట్ ఒకటి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకనంటే ముందున్నటువంటి రూల్స్కి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రూల్స్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఎవరైతే ఇజ్రాయెల్ కేర్ గివర్కి లేదా కేర్ టేకర్కి ట్రైనింగ్ అయిన వాళ్ళు కానీ, అవుతున్న వాళ్ళు కానీ, అవ్వడానికి రెడీ అవుతున్న వాళ్ళు కానీ కంపల్సరీగా ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో అదేంటి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ముందు మనకైతే కనుక ఫస్ట్ మనం 1 month ట్రైనింగ్ తీసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ అంతా రెడీ అయిన తర్వాత మనం మెడికల్కి వెళ్ళే వాళ్ళం. మెయిన్ మెడికల్కి వెళ్ళి మెడికల్లో ఫిట్ అయిన తర్వాత నెక్స్ట్ ఫైల్స్ అడ్మిషన్ ఉండేది. ఫైల్స్ అడ్మిషన్ తర్వాత ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీకు పాస్పోర్ట్ స్టాంపింగ్ అయి రావడం జరిగేది. తర్వాత మీరు ఇజ్రాయెల్కి వచ్చేవారు. ఇది ముందున్నటువంటి ప్రాసెస్. బట్ ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రాసెస్ ఏంటంటే ఈ మెడికల్ ఏదైతే ఉందో, ఈ మెయిన్ మెడికల్ ఏదైతే ఉందో ఇది సబ్మిషన్ తర్వాత జరుగుతుంది. ఫస్ట్ ఫైల్స్ అడ్మిషన్ అనేది తీసుకుంటారు. ఫైల్స్ అడ్మిషన్స్లో కంపల్సరీగా మీ ఇప్పుడు రేషన్ కార్డు యాడ్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ కాపీ రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. రేషన్ కార్డు ఉంటేనే మీ ఫైల్స్ అడ్మిషన్ని యాక్సెప్ట్ చేస్తారు. రేషన్ కార్డు లేకపోతే కనుక ఫైల్స్ అడ్మిషన్ తీసుకోరు. సో మీకు ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ తోటి ఈ రేషన్ కార్డు అనేది మ్యాచ్ అవ్వాలి. డేట్ ఆఫ్ బర్త్ కానీ, అడ్రస్ కానీ, నేమ్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయి ఉండాలి దాంట్లో. సో ఈవెన్ అడ్రస్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఏదైతే మీరు పాస్పోర్ట్లో చూపించినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో అది కూడా మీకు రేషన్ కార్డు మీద చూపించవలసి ఉంటుంది. సో ఇది కొత్త అప్డేట్. సో ముందుగా మనం చేసేది ఏంటంటే ముందు మెయిన్ మెడికల్ కంప్లీట్ అయిన తర్వాత మనం సబ్మిషన్కి వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కాదు. సో ఇదైతే కనుక ఆగస్టు 28, 2025 నుంచి అమల్లోకి వచ్చింది కొత్త రూల్. అయితే సబ్మిషన్కి వెళ్ళిన తర్వాత సబ్మిషన్లో మీ ఫైలు ఎలిజిబుల్ అయిన తర్వాత మాత్రమే మీరు మెడికల్కి వెళ్ళవలసి ఉంటుంది. మెయిన్ మెడికల్కి వెళ్ళిన తర్వాత 4 daysలో మీకు రిజల్ట్ వస్తుంది. మీరు ఫిట్ అయ్యారా, అన్ఫిట్ అయ్యారా అనేది. రిజల్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే నెక్స్ట్ మీ పాస్పోర్ట్ స్టాంపింగ్కి వెళ్తుంది. 4 to 5 daysలో మీకు స్టాంపింగ్ అయ్యి వచ్చేసిన తర్వాత అప్పుడు మీరు ఇజ్రాయెల్ రావచ్చు అనమాట. సో ఇది కొత్తగా వచ్చినటువంటి అప్డేటు. సో కంపల్సరీ ఇది ఫాలో అవ్వాల్సిందే. సో కొత్తగా ఎవరైతే ప్రాసెస్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా రేషన్ కార్డు కంపల్సరీగా యాడ్ చేయవలసి ఉంటుంది మీ డాక్యుమెంట్స్తో పాటు. ప్రీవియస్గా అయితే కనుక రేషన్ కార్డు అసలు ఈ డాక్యుమెంట్ లిస్ట్లో లేదు. సో కొత్తగా యాడ్ చేశారు. ఇది ఎక్కువగా ఫేక్ డాక్యుమెంట్స్ తోటి ప్రాసెస్ చేసుకుంటున్నారని చెప్పేసి కొత్తగా ఈ రూల్ పెట్టడం జరిగింది ఎంబసీ అయితే కనుక. సో ఎవరైతే కొత్తగా ప్రాసెస్కి వెళ్తున్నారో వాళ్ళు ఫస్ట్ రేషన్ కార్డ్ని చెక్ చేసుకుని రేషన్ కార్డు మీద ఉన్న అడ్రస్ కానీ, నేమ్స్ కానీ, డేట్ ఆఫ్ బర్త్లు కానీ, ఎంతమంది ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళందరూ నేమ్స్ అందులో ఉండేలా చూసుకుని అప్పుడు ప్రాసెస్ పెట్టుకోవడం చాలా మంచిది. సో ఎందుకంటే మీరు వితౌట్ రేషన్ కార్డుతో మీరు సబ్మిషన్కి వెళ్తే ఈవెన్ ఫైల్ కూడా తీసుకోవడం లేదు వాళ్ళు. చాలామంది సబ్మిషన్కి వెళ్ళిన వాళ్ళు రేషన్ కార్డు లేని కారణం చేత వెనక్కి వచ్చేయడం జరిగింది ఎంబసీ నుంచి. సో మనకి వీసా వచ్చిన తర్వాత ఎక్కువ టైం ఉండదు కాబట్టి ముందుగా ఇవన్నీ కూడా చూసుకుని దాంతోపాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ చేసేసారు ఇప్పుడు. సో అది కూడా మీరు దాన్ని యాడ్ చేసుకుని వెళ్ళడం మంచిది. సో వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. లవ్ యూ ఆల్.